దసరా నవరాత్రులు మొదటి రోజు నుంచి కూడా కార్తీక మాసము ఈ 60 రోజులు అంటే 22వ తారీఖు నుంచి కార్తీక మాసం చివరి వరకు కూడా అమ్మవారి దేవస్థానంలోనే మధ్యాహ్నం 12 గంటలకి అన్ని మాలలు ధరించిన స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మనం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టెంపుల్ని మనం నూతనంగా నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క స్థలం యొక్క పవిత్రత అనేది కాపాడాలనే ఉద్దేశంతో మరియు మనకి ప్రతి నిత్యము కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని మాలలు ధరించిన స్వాములందరికీ కూడా అక్కడ మధ్యాహ్నం 12 గంటలకి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆశ్వీజ మాసము కార్తీక మాసం మొత్తము కూడా ఈ 60 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అక్కడ మొన్న శ్రావణ మాసంలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఆ ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. అందరూ కూడా సహకరించి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకొని తమ శక్తి కొలది ఆ స్వామివారికి గుడికి చందాల రూపంలో కానీ శ్రమ రూపంలో కానీ సహాయపడి ఆ యొక్క దేవస్థాన గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరి ఓం. భక్తమహాశైలారా, మన దర్శిలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం నందున ప్రప్రథమంగా అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 22వ తారీఖు నుంచి ఈ నెల వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క 11 రోజులు ఈ అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారి యొక్క ప్రతిరోజు అమ్మవారికి పంచామృత పంచవర్ణములతోటి అభిషేకము, అలంకరణ, పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి. తదనంతరం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మహిమాన్వితమైనటువంటి చండీ హోమ పారాయణము, చండీ యాగము, అమ్మవారి యొక్క చండీ హోమం విశిష్టత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా ఈ హోమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి మహానైవేద్యము, ప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క చండీ హోమంలో పాల్గొన్నట్లయితే ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని అంతా కూడా చెప్పేటటువంటి ఈ యొక్క 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ యొక్క చండీ హోమము ఎవరైతే భక్తులు స్వయంగా వచ్చి ఆ యొక్క హోమం గురించి తెలుసుకుంటారో, వింటారో, ఆ మంత్రాలు విన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనవి. నేను దర్శి అయ్యప్ప స్వామి దేవస్థానంలో పూజారి అర్చకత్వం నిర్వహిస్తున్నాను. తదనంతరం కర్ణా రమణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తాము. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 8 గంటలకి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తాం. ఎవరైనా భక్తులు పాల్గొదర్చిన వాళ్ళు కుంకుమార్చనలో సాయంకాలం వచ్చి ఆ కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చినట్లయితే ఉచితంగా మనం ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. స్వస్తి.